రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా ఉంది. అక్కడ చదువుకుంటున్న మన వాళ్ళంతా కూడా ఇండియాకు వస్తున్నారు. ఇప్పటివరకు 1000 మంది రిటర్న్ వచ్చారు. ఇంకా కొన్ని యూనివర్సిటీలో 4000 మంది ఉన్నారు. వారితో భారత హైకమిషన్ టచ్ లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించాలంటూ బంగ్లాదేశ్లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ క్రమంలో అక్కడ చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు రిటర్న్ వచ్చారు. వారిలో 778 మంది సరిహద్దు మార్గాల ద్వారా రాగా మరో 200 మంది విమానాల్లో సొంత దేశానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరుకుంటున్న విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ఢాకాలోని భారత హైకమిషన్ అన్ని సదుపాయాలు కల్పిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. ఇందుకోసం పౌర విమానయాన శాఖ సరిహద్దు భద్రతా దళంతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది. ఇప్పటికే దాదాపు 1000 మంది విద్యార్థులు స్వదేశానికి రాగా ఇంకా కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న 4000 మంది విద్యార్థులతో భారత హైకమిషన్ కాంటాక్ట్లో ఉంది. బంగ్లాదేశ్లో ఆందోళనకారులు పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా మృతి చెందారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. సైన్యాన్ని రంగంలోకి దించారు. పలు చోట్ల పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలు మోహరించాయి. విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు ఎయిర్పోర్టుకు చేరుకోవడం కష్టంగా మారింది. కర్ఫ్యూ నేపథ్యంలో కొన్ని సంస్థలు విమాన సేవల్ని రద్దు చేశాయి. ప్రస్తుత పరిస్థితుల వేళ బంగ్లా ప్రధాని షేక్ హసీనా అధికారిక విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆమె స్పెయిన్, బ్రెజిల్ వెళ్లాల్సి ఉంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆమె చర్చలకు ఆహ్వానించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం కోటా విధానం ప్రకారం 1971లో విముక్త పోరాటంలో చనిపోయిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10% స్థానిక పరిపాలనా జిల్లాల వారికి, 10% మహిళలకు, 5% మైనారిటీ తెగల వారికి, 1% దివ్యాంగులకు ఇస్తున్నారు. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఢాకా, రాజషాహి, ఖుల్నా, చత్తోగ్రామ్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహిస్తున్నారు.